నెక్స్ట్ ఇన్ని రోజులు మనం 2-3 వీక్స్ బ్యాక్ కూడా అంత పెద్ద న్యూస్ అన్నమాట. గవర్నమెంట్ జాబ్ లాంటి కంపెనీ కూడా లే ఆఫ్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా ఫ్రెషర్స్ కి ఓపెనింగ్స్ ఇచ్చారు. టీసీఎస్ అమ్మో. టీసీఎస్ 12,000 మెంబర్స్ లే ఆఫ్ వాళ్ళు ఎప్పుడైతే లే ఆఫ్ చేశారో ఇంకా ఐటీ ఇండస్ట్రీ కంప్లీట్ పడిపోయింది, సర్దుకుని వెళ్ళిపోవటం అన్న న్యూస్లు కూడా మనం భారీగా చూడటం జరిగింది. సో వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఇప్పుడు సీనియర్ లెవెల్ వాటికి ఎక్స్పీరియన్స్ లెవెల్ వాటికి హైరింగ్ చేయట్లేదు, ఫ్రెషర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము అని చెప్పి 40,000 ఫ్రెషర్ హైరింగ్ అనౌన్స్ చేశారనమాట. సో టీసీఎస్కి టీసీఎస్ ఎన్క్యూటీ అనే ఎగ్జామ్ ఉంటుందండి. దీంట్లో ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. అది క్వాలిఫై అవ్వాలి అంటే యాప్ట్యూడ్ రీజనింగ్ ఒకటి వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జావా ఆర్ పైథాన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కోడింగ్ స్కిల్స్ ఉండాలి సాల్వ్ చేయడానికి. సో అది కనుక క్వాలిఫై అయ్యారంటే జాబ్ ఖచ్చితంగా వస్తుంది అన్న పాయింట్.